నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. ఏంటయ్యానంటే రావణ్ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వీడియోని ప్లే చేశాడని పాపం 99 టీవీలో ఉన్నటువంటి ఆయన మీద చురుబుర్లాడాడు. ఎందుకు ఆడాడు? అసలు చెప్పాలనుకుంది ఏంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు? దాదాపుగా ఒక 3 రోజుల కిందటి వరకు ఆయనకు బెయిల్ వస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం తప్పు చేసింది, కేవలం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశాడని, పవన్ కళ్యాణ్ గారు తిట్టాడని కేసులు పెట్టారు. ఇది ఎంతవరకు మంచి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని 3 రోజుల అని చెప్తున్నాడు. అలాగే కోర్టులో వరుస బెయిల్ వస్తున్నాయి కాబట్టి ఏం చెప్పాడు? ఎందుకు బెయిల్ వస్తున్నాయి? అక్కడ కోర్టులో పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి దాని మీద కేసు నమోదు చేశారు కాబట్టి బెయిల్ వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే గన్నవరంలో అతని మీద ఏదైతే దేశ భద్రతకు భంగం వాటిల్లే విధంగా, అలాగే జాతి సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా వ్యాఖ్యలు చేశాడు అనేటువంటిది కేసు నమోదైందో, ఉపా చట్టం కింద కేసు నమోదైందో, ఆ తర్వాత దాన్ని విచారణ చేసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. అయితే పాపం ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆంధ్రజ్యోతి పేపర్లో హెడ్డింగ్ తప్పేశాడంట. ఏమనేసాడు? పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు, ఉపా చట్టం ద్వారా రావణ్ అరెస్టు, అంతవరకే. ఆ హెడ్డింగ్ అది అక్కడ వేయాల్సింది పవన్ కళ్యాణ్ మీద అని వేశాడు కదా. అంటే పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసులు నమోదయ్యాయి, కానీ ఊపా చట్టం ఎందుకు నమోదైంది అనే దాన్ని కింద వాడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. కానీ మనకు కావాల్సింది ఏంటి? పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టే రావణ్ మీద ఊపా చట్టం ద్వారా అరెస్ట్ చేశారు అనేది ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పాలనుకుంటుంది. అంటే ఒక మనిషిని ద్వేషించాడు, ఒక ఉప ముఖ్యమంత్రి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దేశ వ్యతిరేకత, రాజద్రోహం అనేటువంటి కేసు పెట్టారని చెప్పాలన్నది మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంతవరకు ప్రిపేర్ అయ్యి వచ్చాడు. కానీ యాంకర్ ఏం చేశాడంటే అసలు మొత్తం స్క్రిప్ట్ బయటికి తీశాడు. ఏదైతే మనోడు మాట్లాడాడో, అంటే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాడో ఆ వీడియో మొత్తాన్ని కూడా ప్లే చేశాడు. అప్పుడు అంటున్నాడు, ఇదేంటి ఎందుకు వేసావు, ఇది ఎందుకు వేయాల్సి వచ్చింది? ఒకసారి చూడండి పాపం ఆయన ఎంత చిరుబుర్లాడుతున్నాడంటే. ఎందుకంటే పాపం తన స్క్రిప్ట్లో ప్లే అవ్వకుండా వచ్చినటువంటి కాన్సెప్ట్ అది. అనవసరంగా ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఎందుకంటే అతన్ని ఈయన సపోర్ట్ చేయాలి, ఇతన్ని ఆయన సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్, ఒక పేటీఎం ఆర్టిస్టులు అనమాట. సరే ఇప్పుడు చూడండి ఎలాగా మనోడు పాపం చిరుబుర్లాడుతున్నాడు చూడండి. అది ఎందుకు ఆడుతున్నాడు కూడా నేను తర్వాత చెప్తాను. కొంతమంది డ్రాప్ చేస్తూ సన్న ఆతుల ధర్మం అని చెప్పని అంటారు. దాని కూతు కింద కూడా వాడతారు. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన దేశంలో పడుతున్న హిందువులు ఏ విషయం గురించి మాట్లాడి కశ్మీరీ పండించింది మానవహోమం చేశారు, ఊచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నంబరం తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మనం వీడియో కూడా అంటే యాంకర్ ఏం చేశాడు? రావణ్ ఇవన్నీ మాట్లాడాడు సార్ అని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు ప్లే చేస్తున్నావు? ఎవరు ప్లే చేయమన్నారు? ఎందుకు ప్లే చేస్తున్నావు అని చెప్పేసి అతని మీద చిరుబుర్లాడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళంతా ఒక జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి ఒక పేటీఎం గ్యాంగ్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గతంలో ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు, మీ అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిశారని, అమిత్ షా గారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని లోపల వేయాలి, లేకపోతే మాకు చాలా ఒత్తిడి వస్తుందని చెప్పి అమిత్ షా గారికి రిక్వెస్ట్ చేశారని. కానీ అమిత్ షా గారు దాన్ని తిరస్కరించి వీళ్ళని జగన్మోహన్ రెడ్డి మనకి పర్మనెంట్ స్నేహితుడు, చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని చెప్పారని, ఎవడో హైలీ ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తే నేను చెప్పానని చెప్పాడు. దాని మీద జనసేన రియాక్ట్ అయ్యి మాకు పూర్తి వివరాలు కావాలని అడగడంతో నేను క్షమాపణ చెప్తున్నానంటూ తర్వాత నా మీద కేసు పెడుతున్నానని చెప్పి తెలంగాణలో హడావుడి చేసి తెలంగాణ జర్నలిజం అస్తిత్వ పోరాటం అని చెప్పేసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో రావణ్, తులసి చంద్ అలాగే కొంతమంది తెలంగాణ జర్నలిస్టులని కూర్చోబెట్టేసి మాట్లాడేసి అదో పెద్ద న్యూసెన్స్ రచ్చ క్రియేట్ చేశారు. అప్పుడు ఇతనికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు లేదు అతన్ని నేను సపోర్ట్ చేయకపోతే ఎలాగా? అందుకని చెప్పేసి మనోడు ఏమంటాడు, ఆంధ్రజ్యోతిలో పవన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపా చట్టం కింద కేసులు ఎందుకు పెట్టారని కదా రాసింది. అది కదా రాసింది. మరి దాన్ని అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కదా చేసింది అని అంటారు. కానీ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసులు పెట్టిన మాట వాస్తవమే. తర్వాత చాలామంది హిందువులు కూడా నీచంగా మాట్లాడినటువంటి వీడియోలు దాదాపు ఇప్పుడు ఆ యాంకరే ప్లే చేశాడు. ఒకటి
సనాతన ధర్మం కాదు సనాతని ధర్మం అని. తర్వాత కాశ్మీర్ పండిట్లు 100 మంది కూడా చచ్చిపోలేదు, ఉచ్చకోత కోస్తే ఏమైందని, ఉగ్రవాదులకు వాళ్ళకి హక్కులు ఉండవా, వాళ్ళ మానవతంతో చూడరా అని. అలాగే రాముడి గురించి, సీతాదేవి గురించి, అట్లాగే కురుక్షేత్రం గురించి, ఇలాగా అంటే హిందువులకు అత్యంత ప్రాణప్రదంగా చూసుకునేటువంటి వాటి మీద కూడా అతను నోరు బారేసుకున్నాడు. ఆ వీడియోని ఇప్పుడు ప్లే చేశాడు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కవర్ చేయడానికి లేదు. ఎందుకంటే 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే కేసులు పెడతారా, న్యాయస్థానాలు ఒప్పుకోవు, సోషల్ మీడియాలో 41A నోటీస్ ఇవ్వండి, ఎంక్వైరీకి పిలవంది, అరెస్ట్ చేయడానికి ఒప్పుకోరని చెప్పుకొని ఒక దంపుడు ఉపన్యాసాలు కొట్టాడు. కానీ ఇప్పుడు సొంత ఆయన ఛానల్లోనే అతను ఏం మాట్లాడాడు వీడియోలు ప్లే చేశారు, అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి లేదు. అందుకని మనోడు ఏం పెడతారో తెలుసా, ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు మాట్లాడినా నేను ఒప్పుకోను, ఎవరు సహించినా నేను ఒప్పుకోను. మరి 3 రోజుల నుంచి ఎలా సపోర్ట్ చేసావు అతనికి, ఏ విధంగా సపోర్ట్ చేసావు అతనికి? అలాంటి వీడియోలు భారతదేశం మొత్తం, ముఖ్యంగా మిగతా రాష్ట్రాలకి భాష తెలియకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు భాష తెలుసు కదా, నీకు భాష తెలుసు కదా. మరి అలాంటి దారుణమైనటువంటి భాషని హిందువుల మీద మాట్లాడితే నువ్వు ఎలా సపోర్ట్ చేసావు? ఎందుకంటే నీకు అతను సపోర్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు నువ్వు అతనికి సపోర్ట్ చేస్తున్నావా? 3 రోజుల నుంచి రావణ్ హీరో అని చెప్పేసి జాకీలు పెట్టి పైకి లేపుతున్నావు. నేను అడుగుతున్నా, ఏంటి ఒక వ్యక్తి ఎదగాలి అని అంటే హిందూ మతం మీద పడాలా? ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తిని ఐడెంటిటీ చేయాలంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలా? ఇంకా మీకేం లేవా? ప్రజల సమస్యల మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేదా? ఏమైనా మాట్లాడితే మేము తెలంగాణ జర్నలిస్ట్ అరే నేను నిన్నటిదాకా చూడండి, కేవీఆర్ ఒక్కడే తెలంగాణ జర్నలిస్టా? మరి వాళ్ళు ఎందుకు జోసఫ్ని తెలంగాణ జర్నలిస్ట్ అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అంటే తెలంగాణలో ఉన్న హిందువులు మిమ్మల్ని తంతారని భయమా? తెలంగాణలో ఉన్నటువంటి హిందువులు మిమ్మల్ని కొడతారని భయమా? నిన్నదాకా కేవీఆర్ని సపోర్ట్ చేశారు, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని బండబూతులు తిట్టినటువంటి పరిపాలన కాకుండా పరిపాలన వ్యవస్థని చండాలంగా తిట్టినటువంటి కేవీఆర్కి సపోర్ట్ చేశారు. మరి అదే సపోర్ట్ రావణ్కి ఎందుకు ఇవ్వట్లేదంటే రావణ్ అనేటువంటి వ్యక్తి అతనికి సపోర్ట్ ఇస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అనేది ఆ ఎఫెక్ట్ మీ మీద కూడా పడుద్ది. మిమ్మల్ని కూడా ప్రజలు చేదరిస్తారు, కొడతారు, అవసరమైతే చెప్పు దెబ్బలు కొడతారు. తెలంగాణ ప్రజలు హిందుత్వాన్ని చాలా బాగా స్వీకరించినటువంటి ప్రజలు. అందుకని ఆ భయంతో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ వీడియోలు ప్లే అవ్వకుండా ఉంటే అప్పుడు చెప్పామన్నమాట, పవన్తో వ్యతిరేకిస్తే, డిప్యూటీ సీఎం వ్యతిరేకిస్తే ఉపా చట్టం కింద కేసు ఎలా పెడతారండి, అసలు రాజ్యాంగంలో ఉందండి, ఇది జరిగిద్దా అండి అని చెప్తాడు. కానీ అక్కడ పాపం ఆ యాంకరు అక్కడ వీడియోలు ప్లే చేశాడుగా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదుగా. అందుకని మనోడు బాగా కవరింగ్ చేస్తున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, నువ్వు చెప్తా వినండి, మీరు కమ్యూనిస్టులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, కానీ మతం జోలికి వస్తే, ఒక వ్యక్తి మత విశ్వాస జోలికి వస్తే ఖచ్చితంగా మీ ఐడెంటిటీని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మీరు విమర్శించండి, ప్రభుత్వాలను విమర్శించండి, పారిశ్రామికవేత్తలను విమర్శించండి, పెట్టుబడి వ్యవస్థల మీద విమర్శించండి, కానీ ఏదైతే ప్రజలు ప్రాణపదంగా చూసుకున్నటువంటి మతాలు, ఈరోజు హిందూ ధర్మం మనిషి ఎలా బతకాలో నేర్పించింది, మనిషి ఎలా పెరగాలో నేర్చింది, మనిషి బంధాలను ఎలా పెంచుకోవాలో నేర్పించింది, ఏ బంధాలతోటి ఎలా వ్యవహరించాలో హిందూ ధర్మం నేర్పించింది, మనిషి ఎలా చనిపోయిన తర్వాత అతను చేయాల్సిన కార్యక్రమాల గురించి హిందూ ధర్మం నేర్పించింది. బహుశా ప్రపంచంలో ఏ మతానికి లేనటువంటి ఉన్నటువంటి అడ్వాంటేజ్ మన మతానికి ఉంది. నా బాధ ఏంటంటే 1947 వరకు కూడా మనకు స్వాతంత్రం రానంత వరకు కూడా మన ధర్మం కోసం అనేక మంది జైనులు, అలాగే అనేక మంది మహమ్మదీయులు, పర్షియన్లు, ఆఫ్ఘన్లు లాంటి వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు మన దేశం మీద దాడి చేస్తే మన దేశ సంపదను తీసుకెళ్లారు, కానీ మన సంస్కృతిని నాశనం చేయలేకపోయారు. కానీ ఈరోజు మన సంస్కృతిని మనకిచ్చిన స్వాతంత్రం గుండా మనం నాశనం చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎవరైనా మాట్లాడితే నాకు వాక్ స్వతంత్రం, నాకు అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం, నాకు అర్థం కావట్లే. అంబేద్కర్ గారు తనకు అన్యాయం జరిగితే ప్రశ్నించమని స్వతంత్రం కల్పించాడు, కానీ అన్యాయంగా ప్రశ్నించమని చెప్పి స్వతంత్రం అంబేద్కర్ గారు ఇవ్వలా, ఈరోజు ఎవరికీ ఇవ్వలా. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే 3 రోజుల నుంచి మీరు రావణ్ సపోర్ట్ చేసి ఈరోజు ఈ వీడియోలు ప్లే అయ్యాక రావణ్ ఇలా మాట్లాడకూడదు. నేను గతంలో కూడా అసూరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే అతనికి చెప్పాను, నేను హిందూ రామాయణాన్ని గౌరవిస్తాను, అందులో రామాయణంలోని ఎథిక్స్ గురించి మాట్లాడతాను. ఎథిక్స్ గురించి ఎలా మాట్లాడతారండి? ఎలా మాట్లాడతారు మీరు? అంత ఎథిక్స్ మాట్లాడేవాళ్ళు మీరు జనసేన మీద అంత నింద వేసి తప్పు అని మీరు అపాలజీ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి, అక్కడ ఎవరో ఒక ఆమె ఉంది, ఆమె పార్టీ కూడా మనం రద్దు అయిపోయింది. ఆమె లెగిస్తే టీఆర్ఎస్ తెలంగాణ తెలంగాణ ప్రజలకు 10 ఏళ్ళు మీ అయ్యే ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశాడమ్మా అంటే ఆ కల్చరాగాళ్ళందరూ మీద పడతారు. నేనేమంటున్నానంటే తెలంగాణ పాలిటిక్స్ మాట్లాడటం మా ఇంటెన్షన్ కాదు, మాకు అవసరం లేదు. తెలంగాణ ప్రజల గురించి, వాళ్ళ సమస్యల గురించి మేము మాట్లాడట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న జర్నలిస్టులు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి, వాళ్ళ ఇబ్బందుల గురించి మాట్లాడాలి, వాళ్ళు పడుతున్న బాధల గురించి మాట్లాడాలి.
కానీ విమర్శించండి, ఇక్కడ కూడా మీరు రాజకీయాలలో మాట్లాడండి, కానీ ఉద్దేశపూర్వకంగా ఎవడో ఇస్తే స్క్రిప్ట్ని మెయింటెనెన్స్ చేస్తే మాత్రం రానున్న రోజుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతారనేది నిదర్శనం, వాస్తవ విషయం. కాబట్టి ఇప్పుడు నేను కేఎస్ ప్రసాద్కి ఏం చెప్తున్నానంటే మన ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఏం చెప్తున్నానంటే, మీకు ఆయన సపోర్ట్ చేశాడు కదా, మీరు కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు అంటే ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా పర్వాలేదు. నిన్న 3 రోజుల వీడియోలో మీరు ఆయన కొండ పైకి లేపారు, కానీ ఈరోజు కోర్టు రిమాండ్కి పంపించిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆంధ్రజ్యోతిలో అతను చేసిన వ్యాఖ్యల మీద మీరు మాట్లాడట్లా, ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి రాత మీద మీరు మాట్లాడుతున్నారంటే మీరు జర్నలిజం చేస్తున్నారో, అమ్ముడుపోయినటువంటి బానిస వృత్తి చేస్తున్నారో మీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు వందలాది మంది జర్నలిస్టులను తయారు చేశారు, వేలాది మందికి పాఠాలు చెప్పిన వాళ్ళు, మీకు అర్థం కాదు కాదు. కానీ నిద్రపోతున్న వాడిని లేపొచ్చు, మేల్కొన్న వాడిని భుజం తట్టవచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని మాత్రం మనం ఏం చేయలేము అనేది వాస్తవ విషయం.